ఈరోజు ఐసియాకు సంబంధించిన మా మిత్రులు రాష్ట్ర ప్రభుత్వం ఐటీ డిపార్ట్మెంట్ వారు నిర్వహించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ కాన్ఫరెన్స్ కు సంబంధించిన అంశంలో మరి వారు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యాకథాన్లను నిర్వహిస్తూ ప్రోత్సాహం చేస్తూ మేము కూడా పూర్తి స్థాయిలో భాగస్వాములు అవుతామని ముందుకొచ్చిన తరుణంలో ఐసియాకు సంబంధించిన మరి వారి అందరి మెంబర్స్కి వారి అధ్యక్షులు ప్రశాంత్ గారికి హృదయపూర్వకంగా ఈ సందర్భంలో కృతజ్ఞత తెలియజేస్తూ సెప్టెంబర్ 5, 6వ తారీఖు నాడు తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్లో హెచ్ఐసిసిలో నిర్వహించే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన గ్లోబల్ కాన్ఫరెన్స్ దాదాపు 2000 మంది అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో ఉన్న అనేక మంది ప్రముఖులు పాల్గొంటా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మా ఐటీ డిపార్ట్మెంట్ వారు ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ప్రజానికానికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తూ వారందరినీ కూడా సెన్సిటైజ్ చేయాలని ఒక ప్రధానమైన ఉద్దేశంతో, దానికి తోడు ఈరోజు టెక్నాలజీ పెద్ద ఎత్తున మార్పు జరుగుతూ ఉన్న సందర్భంలో మన రాష్ట్రానికి సంబంధించిన పెద్ద మేధస్సు కలిగిన అనేక మంది ఇంజనీర్స్ కానీ ఏఐని ఉపయోగించుకొని రాబోయే కాలంలో మనము హైదరాబాదు తెలంగాణ రాష్ట్రం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రంగా ఉండాలనే ఒక విజన్తో ముందుకు పోతా ఉన్నాం. దాంట్లో భాగంగానే రేపు 5వ తారీఖు నాడు 6వ తారీఖు నాడు ప్రముఖులు వచ్చి ఏఐకి సంబంధించిన అనేక అంశాల విషయంలో వారికి ఉన్న అనుభవాలను మనతో పాలు పంచుకున్నప్పుడు రేపు ఏ విధంగా ఏఐసిటీ నిర్మాణం జరగాలి, రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన అనేక అంశాలు R&Dకి కానీ స్టార్టప్స్ కానీ ఇన్నోవేషన్ కానీ ఈరోజు ప్రోడక్ట్ కంపెనీస్ ఇక్కడి నుంచే కావడానికి ఏ అంశాలతో కూడుకున్న విషయాలను కూడా వారు ప్రస్తావన చేస్తారు కనుక ఆ ప్రస్తావనలన్నింటిని కూడా పూర్తి స్థాయిలో పరిగణనలోకి తీసుకొని ముందుకెళ్లే ప్రయత్న భాగంలోనే మేము ఏఐ గ్లోబల్ కన్వెన్షన్ని నిర్వహిస్తా ఉన్నాం.